భక్త మహాజనులకు నమస్కారాలండి. సమాజ సభ్యులకు నమస్కారాలు. నేను మీ కళ్యాణ మురళిని మాట్లాడుతున్నాను. దైవానికి సమానమైన వాళ్ళు ఎవరు ఉంటారు అని అనుకుంటూ ఉంటారు. దైవానికి దైవమే సాటి కదా అని. దైవానికి సమానమైన వాళ్ళు ఎవరు అంటారంటే మంచి పనులు చేసేవాళ్ళు, మంచి మాటలు చెప్పేవాళ్ళు, మంచిగా బ్రతికేవాళ్ళు, నీతి నియమాలతో బ్రతికేవాళ్ళు, సత్యం, ధర్మం, న్యాయాన్ని గెలిపించాలని తాపత్రయపడేవాళ్ళు, వాళ్ళందరూ కూడా దైవానికి సమానమైన వాళ్ళేనండి. ఎందుకంటే దైవానికి మనం నచ్చాలా మెచ్చాలా కాదు, మన మానవ జన్మను మనం సాధగా చేసుకుంటున్నామా లేదా. మానవ జన్మ మహోత్కృష్టమైంది. 84 లక్షల జన్మల తర్వాత వచ్చింది మానవ జన్మ. మనం సార్థక చేసుకోవాలని తపన ఉండాలి. ఒక ఫంక్షన్ చేయాలనుకున్నప్పుడు దానికోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇలా చేయాలి, అలా చేయాలని డబ్బులు పెట్టి ప్లానింగ్ ఉంటుంది. చిన్న చిన్న వాటికి ఎన్నెన్నో ఆలోచనలు చేస్తూ ఉంటారు కదా. అంతకంటే అన్నిటికంటే ప్రపంచంలో విశిష్టమైన మానవ జన్మను పొందాక మానవ శరీరాన్ని సన్మార్గంలో నడిపించుకోవాలని ఆలోచన ఉండాలి. మంచి బుద్ధి కలిగిన వాళ్ళై ఉండాలి. చిన్నప్పుడు గుళ్ళకి వెళ్ళినప్పుడు దేవుడా మాకు మంచి బుద్ధిని ఇవ్వండి, మా పిల్లలకు మంచి బుద్ధిని ఇవ్వండి అని చెప్పి మేము చేసిన పాపాలు క్షమించండి అని లెంపలు వేసుకుని ఎన్నెన్నో చేస్తూ ఉంటారు. అందరూ ఒకసారి గుర్తు చేసుకోవాలి ఎవరికి వాళ్ళే. అలాంటిది పిల్లల భవిష్యత్తును నాశనం చేసే రైట్ మనకు లేదు. పిల్లలు ఎప్పుడూ కూడా అనుకరణ చేస్తూ ఉంటారు. పెద్దవాళ్ళు ఏం చేస్తూ ఉంటారో పిల్లలు అది ఫాలో అవ్వడానికి, దాన్ని ఇంకా డబుల్ త్రిబుల్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. కనుక ఎవరైనా పిల్లల సమక్షంలో మంచి పనులు మాత్రమే, మంచి మాటలు మాత్రమే, మంచి వాతావరణాన్ని మాత్రమే కల్పించాలన్నమాట. ఎందుకంటే సమాజము రాబోయే తరాల వాళ్ళకి మనం అందించాలి అంటే మనం మంచిని పెంచాలి, మంచిని రక్షించాలి, మంచిని బతికించాలి, మంచి చేసే వాళ్ళకి సపోర్ట్ చేయాలి, నీతి నియమాలు కలిగి ఉన్న వాళ్ళకి సపోర్ట్ చేయాలి. దైవం దృష్టిలో మనం ఎలా ఉన్నాం, దైవానికి నచ్చేలా మెచ్చేలా బ్రతుకుతున్నామా లేదా, మనం మంచి పని చేయకపోయినా మంచి చేసే వాళ్ళని రక్షించాలి, వాళ్ళకి సపోర్ట్ చేయాలి అనే ఇంగిత జ్ఞానం మనకి తప్పనిసరిగా ఉండాలన్నమాట. ఎందుకంటే మనం చేసిన పాపమైన పుణ్యమైన కర్మఫలాలు జన్మలు అనుభవించక తప్పదు. కనుక ఎన్ని జన్మల్లోంచి బోల్డ్ కర్మఫలాలు తీసుకుని వచ్చేమి జన్మకి, రాబోయే జన్మలు కూడా మళ్ళీ కర్మఫలాలు డబుల్ త్రిబుల్ మోసుకుని వెళ్ళాలా ఏంటి. అందుకని సత్కర్మలు చేయాలి, మంచి పనులు చేయాలి, మంచి మార్గంలో నడవాలి. దైవము అయిన కర్మఫలాల నుండి తప్పించుకోవడం కష్టమే. కనుక శత్రువులు ఎవరైనా ఉంటే, ఎవరు అంటే ఈర్ష్య ద్వేషాలు అనే శత్రువులు మనిషిని దహింపజేస్తూ ఉంటాయి, ఎదుటి వాళ్ళకి ఇబ్బందులు కలిగించుతూ ఉంటాయి. తప్పులని సపోర్ట్ చేసేవాళ్ళు కూడా శిక్షింపబడతారు. తప్పులు చేసేవాళ్ళకి ఎలాగ శిక్షలు తప్పవు. తప్పులు చేసేవాళ్ళకి సపోర్ట్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే శిక్షలకి వాళ్ళు కూడా సిద్ధంగా ఉన్నారు సుమా అని చెప్పడం అనమాట. ఎవరి పాపాలు ఎవరి పుణ్యాలు ఫలాలు వాళ్ళకు ఉండగా పక్కవాళ్ళు బూతులు చేసినా, తప్పులు చేసినా, పాపాలు చేసిన వాళ్ళ కర్మఫలాలు కూడా మనం తీసుకోవాల్సిన అవసరం ఉందంటారా? మన జీవితం విలువ మనకి చాలా విలువైంది. కనుక మానవ జన్మను సార్థగా చేసుకోవడానికి ప్రయత్నం చేసే వాళ్ళకి మంచి జరగాలని కోరుకుంటున్నాను. చెడ్డ మార్గంలో వెళ్ళే వాళ్ళకి చెడు జరుగుతుంది తప్పనిసరిగా. చెడ్డ మార్గంలో వెళ్ళే వాళ్ళు మంచి మార్గంలోకి రావాలని దేవుణ్ణి ప్రార్థిద్దాం. ఈ సంవత్సరం ఇప్పుడే అయిపోతుంది కనుక ఈ మిగిలిన మంచి సమయాన్ని మనం మంచి పనులకు మాత్రమే, మంచి వారికి మాత్రమే సపోర్ట్ చేయడానికి మాత్రమే సిద్ధపడి ఉండాలని మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరు కోరుకోవాలి. శుభం భూయాత్. మీ కళ్యాణ్.